ఫ్రై కోసము నేను ఒక మట్టి కుండ తీసుకున్నా. మట్టి కుండలోనే ఫ్రై కూడా చేపిద్దాము. చేప ఫ్రై ఎలా చేయాలనేది ఇప్పుడు మనం కలిపి పెట్టుకొని చూపించాం కదా. ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇప్పుడు దానికోసం ఒక మట్టి పాత్ర తీసుకున్నా, కట్టెల పొయ్యి మీద పెట్టుకున్నా. చూడండి, చేపలకు అడుగు అంటకుండా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. రెండు చేపలు తీసుకున్న ఫ్రైకి దాన్ని ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తాం. ఇప్పుడు కొద్దిగా లైట్గా సాల్ట్ పైన, లైట్గా సాల్ట్ కలుపుకుంటున్నాము. ఆ తర్వాత కారం, లైట్గా పసుపు వేస్తున్నాం, లైట్గా ధనియాల పొడి, చింతపండు, ఇప్పుడు నూనె కాగింది. ఇప్పుడు చేపను మనం ఫ్రైకి చేపను వేసినాము. ఒక చేపను తీసుకొని దానికి ఉప్పు, కారము, మసాలా, చింతపండు, ధనియాల పొడి అన్నీ వేసి బాగా రంగరించి బాగా ఒక 5 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఇలా కుండలో నూనె పోసుకొని, బండిలో కానీ కుండ కానీ ఆ నూనెలో కొంచెం ఇలా డ్రై చేసుకుంటూ కాలుతుంటూ రావాలన్నమాట. అప్పుడు చేప బాగుంటుంది టేస్ట్. చూడండి ఎంత బాగా కాలుతుందో చేప, మంచిగా కాలుతుంది కదా చేప. అలా అది మనకు చేపల పులుసుకి ఫ్రైకి ఏంటంటే బతికిన చేపే కావాలా, లేకపోతే టేస్ట్ బద్ది, చేప సద్వాసన వస్తుంది, స్మెల్ వస్తుంది, చేసి పనికి రాకుండా పోతుంది. బతికిన చేపలు తీసుకోవటము, మంచిగా ఫ్రై చేసుకోవటము. మెయిన్ మార్కెట్కి పోతే మనకు చేపలు అనేక విధాలుగా రకాల చేపలు ఉంటాయి కదా, వాళ్ళు మెయిన్ మనకు మోసం చేస్తారు చేపలు తీసుకోవటంలో. కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే, అబ్బా అది ఒరిజినల్ చేప తీసుకోమంటే కట్టకని తీసుకుంటాము. చేప ఎప్పటికైనా కానీ మనకు ఫ్రెష్ చేపే కావాలా. ఫ్రెష్ చేపను ఎలా గుర్తించాలి, ఎలా మామూలుగా స్టాక్ చేపను ఎలా గుర్తించాలి అనేది ఒకటి విధానం చెప్తాం. ఫ్రెష్ చేప చిక్కీల కాడ మాత్రము ఎర్రగా ఉంటుంది, అదొకటి. ముక్క పట్టుకుంటే గట్టిగా ఉంటుంది. కొన్ని మామూలుగా స్టాక్ చేపలు ఏంటంటే ముక్క పట్టుకుంటుంటే మెత్తగా అయిపోతుంటాయి. అట్లాంటి మోసపోవద్దండి. మార్కెట్లో కూడా కాటాలు కూడా మోసం చేస్తారు. ఇట్లా కాటాకు ఇట్లా మెలికేసి తూకం ఇస్తారు. అది కేజీ వచ్చేది 2 కేజీలు వస్తుంది. మనం ఏదైనా కానీ మనం చేపలు కొనుక్కోవటం, కంప్యూటర్ కాట పెట్టుకొని తీసుకుంటామంటే సరిపోద్ది. అంతేగాని మీరు డైరెక్ట్గా చేపలలో చేసినంత మోసం దేంట్లో చేయరు. మార్కెట్లో చాలా మోసం చేస్తారన్నమాట. కాబట్టి జాగ్రత్తగా మీరు గ్రహించుకొని మంచి చేప కాదా, బ్రతికిన చేప కాదా అని చూసుకొని తెచ్చుకోండి చేపలు మాత్రము. ప్రతి ఒక్కరు కూడా మనం ఇంత చేసుకునేది ఏంటంటే తినేది, కడుపుకు తినేది. దాన్ని ఊరికి ఎట్లాంటి చేపలు తెచ్చుకొని తిని ఆరోగ్యాలు చెడబెట్టుకోవద్దండి. చేప బతికిన చేపలే తెచ్చుకోండి. ఇప్పుడు చేపల ఫ్రైకి అనేక మసాలాలు వేసి చాలామంది దాన్ని కోటింగ్ ఇచ్చి, కార్న్ పౌడర్లు వేసి, గుడ్లు వేసి రకరకాలుగా చేస్తుంటారు. ఇదంతా ఏం బాగోదు. ఇప్పుడు మనం ఏం చేసుకున్నాం, చేపను తీసుకున్న తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకొని మధ్యలో చిలికలు పెట్టుకున్నాము. ఉప్పు, కారము, కొంచెం లైట్గా చింతపండు లేకపోతే నిమ్మకాయనే వేసుకోవచ్చు అండి. ఎందుకంటే చేపల పులుసు కోసము నిమ్మకాయ వేసుకోవచ్చు. దానికి బాగా కలిపి రంగరించుకొని
ధనియాల పొడి కూడా కొద్దిగా లైట్గా పూసుకొని నూనెలో కాల్చుకోవటమే బాగా. మనమే ఎక్కువ నూనె మునిగిపోయినంత కూడా ఏం అసలు ఫ్రై, ఆ మునిగిపోయి ఆ రోస్ట్ వేరు, ఇది ఏంటంటే ఫ్రై అన్నమాట. ఊరికే చేపలు నూనె మీద కాల్చుకోవటం అన్నమాట. ఆ ఉప్పు కారంతో కాలిన చేప ఏంటంటే ఆ ఉప్పు కారము ముక్కకు పడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఆ నూనెలో ఆ చేప బాగా ఉడికిద్ది. ఊరికే అడుగున వేసుకున్నాం కదా, కొద్దిగా కింద మంట తగిలే కొద్ది ఆ చేప బాగా ఉడుకుతుంటుంది. ఉడికే కొద్ది ముక్క బాగా టేస్ట్ వస్తుంది. ఉడికి దించుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలనేది మీకు మళ్ళీ నెక్స్ట్ నేను చూపిస్తాను. ఈ పద్ధతులలో చేసుకుంటుండండి. సంతోషంగా జీవించండి అందరూ. ఏ దేశాన పుట్టినవో నా చెలియా లలితమ్మ, ఏ దేశాన పెరిగినవో నా చెలియా లలితమ్మ, ఏ దేశాన పుట్టినవో నా చెలియా లలితమ్మ, నువ్వు ఏ దేశాన పెరిగినవో నా చెలియా లలితమ్మ. అర చెరువుకు బోరా చేపలు దేరా చాట్లో ఎయ్యరతో మరముగుడో, చేపలు నాకు చారు నీ కూరో ఓరోరి మగుడా నా ముద్దుల మగుడా వయ్యారి మగుడా. చేప ఉడికింది దాని గురించి ఎలా తెలుసుకోవాలంటే ఆటోమేటిక్గా మనకు చేప చెప్తుంది. ఇదిగో ఉడికితే అలా 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 అదిగో చూడండి, చేప ఉడికిపోయింది అన్నమాట. అంతే, ఫ్రై కాబట్టి తొందరగానే ఉడికిపోద్ది. అయిపోయి దీన్ని ఇప్పుడు మనం దించుకొని తర్వాత దానికి కలుపుకునే మసాలాలు దానికి మనం సపరేట్గా కలుపుకుందాము, అది చూపిస్తా. ఇది ఉడికింది చేప, అది చూడండి. నూనెలో వేయించుకున్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఉప్పు వేసినాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా లైట్గా వేసుకోవటమే. ఉప్పు లైట్గా ఉరికట్ట పైన ఆల్రెడీ, ఎందుకంటే ముక్కకు ఆల్రెడీ ఫస్ట్ వేసుకున్న ఉప్పు కారం పట్టి ఉంటుంది. దానికి తగినంత కారం మళ్ళీ లైట్గా ఊరికే ఉండి లేనట్టుగా మనం వేసుకోవాలి. ఒక సైడ్ వేసుకున్నాము. కొంచెం ధనియాల పొడి లైట్గా, దాని టేస్టీ కోసం అన్నమాట, వాసన అంతే వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ చేపను ఇలా తిప్పి పెట్టుకుందాము. పిటువలో కూడా అంతే సేమ్, లైట్గా ఉప్పు కారం అంతలా కలబడేటట్టు వేసుకోండి. చేపలు తాజా చేపలతోటి చేప ఫ్రై ముక్కలు బాగా తినడానికి కూడా మనసులకు బ్రహ్మాండంగా బాగా తింటారు. భలే టేస్ట్ ఉంటుంది, ముక్క కూడా బాగా ఉడికింది. వేడి వేడి చేపల ఫ్రై ముక్కలు మీకు మంచి స్పైసీతో తయారైపోయినాయి చూడండి. మంచిగా ఇదిగో ఇలా పట్టుకుంటే చూడండి ఎంత బాగా ఉడికిందో చేప. అసలు చేప ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించాను. దానికోసం ఫ్రెష్ చేపలు 2 తీసుకున్నాను. లైట్గా మధ్యలో చీలికలు పెట్టుకొని ఉప్పు కారము కొంచెం లైట్గా పసుపు కొద్దిగా ధనియాల పొడి బాగా చింతపండు పులుసు బాగా రంగరించి లైట్గా పొయ్యి మీద గిన్నె పెట్టుకొని లైట్గా నూనె వేసుకొని ఆ నూనెలో బాగా
ఉడికేటట్టు తిరగదిప్పుకున్నాము. ఆ తిరగదిప్పుకున్న చేపలను బాగా ఉడికిన తర్వాత తీసుకొని బయట పెట్టుకొని మళ్ళీ లైట్గా మనకు నూనెలో పడుతుంది కాబట్టి ఉప్పు కారం అనేది కొద్దిగా తగ్గిద్ది. ఇప్పుడు పైన స్పైస్ కోసము ఉప్పు కారం వేసుకున్నాం. చూడండి బాగా ఎంత బాగా వచ్చిందో చేప. ఉప్పు కారం వేసుకొని దాని మీద కొంచెం లైట్గా ధనియాల పొడి వేసుకొని ఇదిగో చూడండి చేప కూడా ఎలా ఉడికిందో, మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా చేప తీసుకొని అద్భుతం, అబ్బాబ్బాబ్బా, ఈ టైప్లో మీరు చేసి చూసుకోండి. చేపకైనా ఎంత టేస్ట్ ఉంటుందో అంత టేస్ట్ ఉంటుంది. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఇలాంటివి చాలా చాలా వింతలు మీకు చూపిస్తుంటాము. జై హింద్.